రెండంచుల ఖడ్గం అయిన వాక్యం చెప్పాలంటే చాలా జ్ఞానం ఉండాలి. దేవుని కృప, దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదం కూడా ఉండాలి. లేకపోతే చెప్పలేం. సృష్టి మొదట్లో పాము అవ్వను మోసపరిచినట్లు ఇప్పుడు వాక్యము మార్చి జనులను మోసపరుస్తుంది. ఇది నిజమా అన్నట్టుగా అపవాది బాగా పొంచి ఉంది. ప్రతి ఒక్క జనం మీద అపవాది క్రియలు ఉన్నాయి. ఇది నిజమా అని వాక్యాన్ని కూడా మార్చేంత శక్తివంతంగా మారిపోయాడు దెయ్యంగాడు. కానీ మనము జ్ఞానం కలిగి తెలుసుకుంటూ ఉండాలి. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.